హలో, వెల్కమ్ టు సతీష్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో 10 కరెంట్ అఫైర్స్ చర్చించుకుందాము. ఫస్ట్ వన్, ప్రపంచంలోనే మొదటిసారిగా రెయిన్ ట్యాక్స్ను అమలు చేయబోతున్న దేశం ఏది? ఆప్షన్స్: ఏ కెనడా, బి భారత్, సి థాయిలాండ్, డి పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఏ కెనడా. ఎక్స్ప్లెనేషన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కెనడా ప్రభుత్వం అక్కడ ప్రజలపై రెయిన్ ట్యాక్స్ అమలు చేయనుంది. స్టోమ్ వాటర్ ఛార్జ్ పేరిట టొరంటో సిటీలో దీన్ని వచ్చే నెల నుంచి అమలు చేయనట్లు ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్: ఏ 1935, బి 1937, సి 1945, డి 1951. కరెక్ట్ ఆన్సర్ ఏ 1935. ఎక్స్ప్లెనేషన్: ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఏప్రిల్ 1, 1935 స్థాపించబడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1935లోనే ఆర్బీఐని స్థాపించిన 1 జనవరి 1949న జాతీయం చేశారు. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ దర్యాప్తు సంస్థ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ రాజీవ్ కుమార్ శర్మ, బి సదానంద్ వసంత్ దాతే, సి అజయ్ ఆనంద్, డి అభినవ్ శర్మ. కరెక్ట్ ఆన్సర్ బి సదానంద్ వసంత్ దాతే. ఎక్స్ప్లెనేషన్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్గా మహారాష్ట్ర కేడర్ 1990 బ్యాచ్కి ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. ప్రస్తుతం సదానంద్ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా సేవలందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్స్: ఏ ఓం బిర్లా, బి రాజ్నాథ్ సింగ్, సి ఎస్ జైశంకర్, డి హరివంశ్ నారాయణ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ డి హరివంశ్ నారాయణ్ సింగ్. ఎక్స్ప్లెనేషన్: జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నాయకత్వం వహించారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ను 1989లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను 6 నెలల పాటు పొడిగించింది? ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి మేఘాలయ, సి నాగాలాండ్, డి సిక్కిం. కరెక్ట్ ఆన్సర్ సి నాగాలాండ్. ఎక్స్ప్లెనేషన్: నాగాలాండ్లోని 8 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను 6 నెలల పాటు పొడిగించింది. సాయుధ బలగాల చట్టం 1958 సెక్షన్ 3లో అధికారాలను వినియోగించుకుంటూ ఏఎఫ్ఎస్పీఏను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ ఏ కొత్త వ్యాక్సిన్ను ఉత్పత్తి ప్రారంభించనుంది? ఆప్షన్స్: ఏ కరోనా వ్యాక్సిన్, బి టైఫాయిడ్ వ్యాక్సిన్, సి హెపటైటిస్ బి వ్యాక్సిన్, డి ఓరల్ కలరా వ్యాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ డి ఓరల్ కలరా వ్యాక్సిన్. ఎక్స్ప్లెనేషన్: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ ఓరల్ కలరా వ్యాక్సిన్ను ఉత్పత్తి ప్రారంభించనుంది. దీనికోసం అంతర్జాతీయ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్, బయోలాజికల్ ఈ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే హైదరాబాద్ ఈ సంస్థకు అవసరమైన టెక్నాలజీని ఐవీఐ అందించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్కల్ దివాస్ను ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ గుజరాత్, బి కర్ణాటక, సి ఒడిస్సా, డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ సి ఒడిస్సా. ఎక్స్ప్లెనేషన్: ఒడిస్సా రాష్ట్ర ఏర్పాటుకు గుర్తు ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ను జరుపుకుంటారు. ఏప్రిల్ 1న 1936న ఒడిశా రాష్ట్రం ఏర్పడగా ఈ సందర్భాన్ని రాష్ట్రమంతా ఒక సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ టైటిల్ను ఏ జోడీ కైవసం చేసుకుంది? ఆప్షన్స్: ఏ రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్, బి గ్రానొల్లర్స్ జెబెల్లోస్, సి డొడిగ్ ఆస్టిన్, డి ఎడ్వర్డ్ రోజర్ మార్సిలో మెలో. కరెక్ట్ ఆన్సర్ ఏ రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్. ఎక్స్ప్లెనేషన్: మియామి ఓపెన్ టైటిల్ను రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో డొడిగ్ ఆస్టిన్ ద్వయంపై బోపన్న ఎబ్డెన్ జోడీ గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి పురుషుల డబుల్స్లో గ్రాండ్ స్లామ్ ఖాతా తెరిచిన బోపన్న ఇప్పుడు మియామి ఓపెన్ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి వికెట్ కీపర్ ఎవరు? ఆప్షన్స్: ఏ ఎంఎస్ ధోని, బి దినేష్ కార్తిక్, సి కామ్రాన్ అక్మల్, డి క్వింటన్ డికాక్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఎంఎస్ ధోని. ఎక్స్ప్లెనేషన్:
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని టీ20 క్రికెట్లో 300 మందిని అవుట్ చేసిన తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోని ఈ ఘనత సాధించగా తర్వాతి స్థానంలో దినేష్ కార్తిక్ నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్ ఏ ఏప్రిల్ 2, బి ఏప్రిల్ 4, సి ఏప్రిల్ 5, డి ఏప్రిల్ 3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.